దేనికోసం మీరు తాపత్రయపడుతున్నారు? అది బైక్ కావచ్చు, కారు కావచ్చు, వస్తువు కావచ్చు, వస్త్రాలు కావచ్చు, బంగారం కావచ్చు, ఇల్లు కావచ్చు, పొలాలు కావచ్చు, స్థలాలు కావచ్చు, మీరు కొనేస్తున్నారు. ఈ తాపత్రయ పడ్డంలో తప్పులు చేస్తూ, తప్పటడుగులు వేస్తూ ఏదో విధంగా మీరు ఏవైతే కొనాలనుకుంటున్నారో కొంటున్నారు. ఈ లోకానికి నువ్వు ఏమి పట్టరాలా. సో ఏమీ పట్టుకు రాలేదు, ఏమీ పట్టుకుని వెళ్ళవు. ఈ మధ్యలో ఎందుకు నాయన ఈ తంటాలు నీకు? మనిషికి కావాల్సింది ఏంటి తెలుసా? తినడానికి కడుపు నిండా భోజనం, కట్టుకోవడానికి వస్త్రాలు, ఉండడానికి నీడ. చాలండి, ఇవి చాలు. కానీ ఇవి కాకుండా ఈరోజు మనిషి ఇంకా సంపాదించాలని తాపత్రయంలో ఆత్మీయతను పాడు చేసుకుంటున్నాడు. ఆస్తిపాస్తులు పెంపొందించుకునే ప్రక్రియలో అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి అనురాగాన్ని చంపేసుకుంటున్నాడు. భార్యతో సమయం గడపలేకపోతున్నాడు, బిడ్డలతో సమయం గడపలేకపోతున్నాడు, కుటుంబంతో సమయాన్ని గడపలేకపోతున్నాడు. ఇంకా సంపాదించాలి. ఏమి సాధిస్తావు? చచ్చిపోయినప్పుడు నువ్వు సంపాదించిన బ్యాంక్ బ్యాలెన్స్ నీతో వస్తుందా? బీరువాలో ఉన్న బట్టలు నీతో వస్తాయా? ఒకసారి ఆలోచించు. ఏవి రావు. ఏమీ రానప్పుడు ఎందుకు చెప్పండి ఈ ఆరాటం?